వెల్కమ్ టు PM7 మీడియా. తమిళ్ సూపర్ స్టార్ గా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన హీరో రజనీకాంత్. ఆయన తాజాగా నటిస్తున్న కూలీ సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రంలో హీరో అక్కినేని నాగార్జున కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. అలాగే శృతి హాసన్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్రతో పాటుగా ఫహద్ ఫాజిల్ తదితర నటీనటులు సైతం నటిస్తూ ఉన్నారు. అయితే కొన్ని కారణాల చేత సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తున్నప్పటికీ ఇటీవల తాజా షెడ్యూల్ చెన్నైలో మొదలైంది. ఇక ఈ సినిమా షూటింగ్తో హైప్ పెంచడమే కాకుండా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్లతోనే మంచి క్రేజ్ను తీసుకొచ్చేలా చేశారు హీరో రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనకరాజు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా రైట్స్ కూడా భారీగా డిమాండ్ పెరిగిపోయింది. తాజాగా కూలీ సినిమా ఓటీటీ రైట్స్ క్లోజ్ అయినట్లుగా టాక్ వినిపిస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ నిర్మాణ సంస్థల్లో ఒకటైన అమెజాన్ ప్రైమ్ 120 కోట్ల రూపాయలకు సైతం కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమాకి ప్లస్ గా మారింది. అటు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీ హక్కుల విషయంలో ఇలాంటి స్థాయిలో క్రేజ్ సంపాదించడంతో ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే ట్రైలర్ విడుదలైతే ఎలా ఉంటుందో అంటూ అభిమానులు కమెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కూడా సంగీతం అనిరుద్ధ్ అందిస్తున్నారు. అలాగే మరోపక్క జైలర్ 2 చిత్రంలో కూడా రజనీకాంత్ నటిస్తున్నారు. ఇలా 2 చిత్రాల షూటింగులను ఒకేసారి బ్యాలెన్స్ చేస్తూ సినిమాలో నటించడం కేవలం సూపర్ స్టార్ రజనీకాంత్కే సాధ్యం అంటున్నారు ట్రేడర్స్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 7 వయసులో కూడా చలాకీగా యంగ్ లుక్ తో యాక్ట్ చేయడం అనేది ఆయనకే చెల్లిందంటున్నారు ప్రేక్షకులు. ఇదే సమయంలో హీరోగా రజనీకాంత్ చేసే డ్యాన్స్ అండ్ ఫైట్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్. ఇంకా తొందరలో విడుదల కానున్న కూలీ సినిమా కోసం తలవే ఫ్యాన్స్ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.